కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న సీమాంధ్ర నేతలు. హైదరాబాద్ కేసీఆర్ జాగీరు కాదని మండిపాటు. విశాఖలో కేసీఆర్ పై కేసు నమోదు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపణ. సీమాంధ్రులపై శంకర్రావు సెటైర్లు. చెట్టు కిందికి వెళ్లమంటూ ఉచిత సలహా. భీమవరంలో చిరంజీవి మిస్సింగ్ పోస్టర్. రాజీనామా చేయాలని డిమాండ్. ఉద్యోగులు వెనక్కి వెళ్లాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో కేసీఆర్ కామెంట్స్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ కేసీఆర్ జాగీరు కాదని సీమాంధ్ర నేతలు విరుచుకుపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులకు మేమున్నామంటూ తెలంగాణ నేతలు భరోసా ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఈ నేతలందరూ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఉద్యోగస్తులు మీరు వెళ్ళిపోతారే, మీ మోసేతి కింద నీళ్లు తాగుతారా? రాష్ట్రం ఏర్పడినప్పుడు వెళ్ళిపోతారు. కానీ ఒక్కటి జాగ్రత్త, మీరు హెచ్చరిక చేస్తున్నారు. ఇంకోటి చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ముఖ్యంగా రాయలసీమ ఉద్యోగస్తుల మీదికి ఒక్కరి మీదికి మీరు వచ్చినా కూడా మేము నలుగురి మీదికి పోతాం, జాగ్రత్త. చట్ట ప్రకారం ఇప్పటి వరకు రిక్రూట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా చట్ట ప్రకారమే ఉంటారనేటువంటి విషయం నిస్సందేహంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విధంగా ఇది మీరు రెచ్చిపోతున్నారు, లేకపోతే ఏ విధంగా మీరు భావిస్తున్నారు చెప్పేవాళ్ళు కూడా రాజ్యాంగం ప్రకారం, ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం 80% ఆ జిల్లా వాళ్ళు ఉంటే 20% ఆంధ్ర వాళ్ళే కాదు, మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉండవచ్చును ఉద్యోగంలో. ఆ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉద్యోగాన్ని ఉన్నటువంటి అతను ఎక్కడికి పోతాడండి? ఏ విధంగా పోతాడండి? అటువంటి యొక్క ప్రక్రియ జరగదు. ఈ హైదరాబాద్ నగరం కేసీఆర్ అతని కుటుంబ సభ్యుల జాగీర్ కాదని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ప్రకటనే, నిర్ణయం జరగలేదు. ఇప్పుడే ఇంత తమ వికృతమైన ఆలోచనలు ముందు పెడితే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసమే మీడియా ముందుకు రావడం జరుగుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ అవసరం ఉండదు. భారత రాజ్యాంగం ఇచ్చిన రీతిలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. 24 గంటలు కూడా కాలేదు ఇక్కడ ప్రకటన వస్తే ఇంబడే మీరు వెళ్ళిపోవాలి అన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇస్తే మరి అది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్న విషయాన్ని మరి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. మేము మరీ ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఇదే మాట చెప్పినట్టయితే మేము మా హైదరాబాద్ గురించి మరి వేరే పునరాలోచించాల్సి వస్తుంది. ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి వాక్యాలు మీరు చేస్తే మరి మేము కూడా దానికి సరైనగా స్పందించాల్సి వస్తుంది. జరగబోయేటువంటి ఏ పరిణామమైనా మీరు రెడీగా ఉండండి, మేము కూడా రెడీగా ఉంటాం. కాంగ్రెస్ వాళ్ళు కలుస్తాం, మేమిద్దరం కలిసి 15 సీట్లు తీసుకొస్తాం, మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కేసీఆర్ మాట్లాడిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ నీలాగా మాట్లాడడం మొదలుపెట్టి, నీలాంటి భాష ఉపయోగిస్తే, నీలాంటి చర్యలే చేస్తే ఈ భారతదేశం మొత్తం స్తంభించిపోద్దని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆ పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆప్షన్ ఉంటుంది. వారికి ఆప్షన్ ఇచ్చే ధర్మము, బాధ్యత ప్రభుత్వానిది. నిర్ణయ అధికారము ఆ ఉద్యోగస్తుంది. దానికి డిక్టేట్ చేసే అధికారము ఎవ్వరికీ లేదు ఈ దేశంలో. అసలు మీరు ఉద్యోగస్తుల్ని వెళ్ళిపోమనే దానికి మీరెవరు? కేంద్రం విభజన చేస్తుంది. ఉద్యోగుల్ని ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు ఉద్యోగులు ఉండాలో అలాట్మెంట్ కేంద్రం చేస్తుంది, కేసీఆర్ చేయడు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడతాడా? రాజ్యాంగం అంటే మీకు నమ్మకం లేదా? సంఘ వ్యతిరేక శక్తుల్లాగా ప్రవర్తించే కేసీఆర్ లాంటి వాళ్ళకి చెక్ పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఈ రాష్ట్రం ఇంకా రావణ కాష్టంలాగా కాల్తా ఉంటే చూసి ఆనందించాలనుకునే మనస్తత్వం ఉండే కేసీఆర్ లాంటి వాళ్ళకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో సహజంగానే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది కనుక, నడవాలి కనుక ఉద్యోగులు ఇక్కడ నుంచి వెళ్తారు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది, ఒక విధానం ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. ఆ ఖాళీలో మీకు ప్రమోషన్లు వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ గారికి అభినందన చెప్పే సందర్భంలో ఆ ఉద్యోగులకు చెప్పినటువంటి మాట పూర్తిగా వక్రీకరించి ఇంకా ఎల్లగొట్టేస్తారు తట్టబుట్ట పెట్టి అనేటువంటి విధంగా మాట్లాడడం, ఆ రకంగా జరపడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై విశాఖ జిల్లాలో కేసు నమోదైంది. విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటూ కేసీఆర్ తెలంగాణ వాదుల్ని రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీమాంధ్ర వారు చెట్ల కిందకు వెళ్తే తెలంగాణ వారు తమ సొంత జాగిర్లో ఉంటారన్నారు మాజీ మంత్రి శంకర్రావు. తెలంగాణను సీమాంధ్ర వారు అభివృద్ధి చేయలేదని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. హైకమాండ్ కు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ధిక్కార స్వరం వినిపించవద్దన్న శంకర్రావు 2 రాష్ట్రాల్లో 42 మంది ఎంపీ స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మీరు అనొచ్చు నిన్న మొన్న చెట్టు కింద, ఇప్పుడు వాళ్ళు చెట్టు కింద, మేము మా జాగల మా జాగిరిలో మేము ఉంటాం. మేము ఆ రోజు సర్ప్లస్ బడ్జెట్తో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు మేము వాళ్ళ వలన అభివృద్ధి అయింది అని అంటా ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ రోజు మేము సర్ప్లస్ బడ్జెట్ ఉన్నది, ఆ రోజు మాకు క్యాపిటల్ ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, ఓన్ రైల్వేస్ ఉన్నాయి, ఓన్ కరెన్సీ ఉన్నది, ఓన్ హైకోర్టు ఉన్నది, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఎవరు కూడా ఎమోషనల్గా సీమాంధ్ర వాళ్ళైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, లేకుంటే ఆత్మహత్యలు పాల్గొనడము, తర్వాత హైకమాండ్కు ధిక్కరణ స్వరం వినిపించే విధంగా మాట్లాడకుండా అందరము వాళ్ళు ఇచ్చిన టికెట్ వలన, చేతు గుర్తు వలన, కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్ వలన, నెహ్రూ గాంధీ గాంధీ త్యాగాల వలన ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క వారికి పడ్డ ఓట్ల వలన మనము ఇవాళ తెల్లబట్టలు వేసుకొని గుర్తింపు పొందినాము. ఎమ్మెల్యేలమైనా, ఎంపీలమైనా, మంత్రులమైనా, తర్వాత లోకల్ బాడీలో అయినా కానీ మర్చిపోకూడదని నేను ప్రత్యేకంగా ధిక్కర స్వరాన్ని మారి హైకమాండ్కు విధేయతగా ఉండి హైకమాండ్కు మనము సహకరించే విధంగా ఇప్పుడున్న వాతావరణంలో ఒకరిని ఒకళ్ళు రెచ్చగొట్టుకునే విధంగా ఇది కాకుండా ఒకళ్ళు హర్ట్ చేసుకునే విధంగా కాకుండా తర్వాత పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. తీర్మానము అది ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 2 ప్రాంతాలలో కూడా 42 సీట్లకు 42 కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడము, సోనియా గాంధీకి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామంటున్నారు కాంగ్రెస్ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంపీలంతా రాజీనామాలు చేశామన్నారు. ఆంధ్ర వర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీఎస్ఆర్ ఉద్యమంతో విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో విశాఖ ప్రజలు సెంటిమెంట్ని చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమైక్యాంధ్ర యొక్క పరిరక్షించాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి, వాళ్ళందరినీ కాపాడాలి. ఈ యువకులంతా కూడా ఎంతో ఉత్సాహ ధైర్యంతో త్యాగం బుద్ధితో ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ నిరాశ దీక్ష చేస్తున్నారు. మేమందరం కూడా వాళ్ళ రక్షణకి సంపూర్ణంగా సహకరిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు, అవంత్ శ్రీనివాసు, ముత్తంశెట్టి శ్రీనివాసు, అందరూ కూడా, వెంకటరామయ్య అందరూ కూడా రాజీనామా చేశారు. వాళ్ళతో మేము కూడా రాజీనామా చేస్తాం. అందరం కూడా ఏంటంటే రాష్ట్ర విభజన రగడకు దారితీసింది. ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. విభజన వద్దని సీమాంధ్ర నేతలు రాజీనామాల బాట పడితే విడిపోయినా కలిసే ఉందాం, విభజనను అడ్డుకోవద్దని తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంత లొల్లి చేసినా సరే తెలంగాణ బిల్ పాస్ అవ్వడం ఖాయం, విభజన అనివార్యమంటున్నారు. జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ కోర్ కమిటీ సిడబ్ల్యూసీ ప్రకటన. మళ్లీ 2009 నాటి సీన్ రిపీట్. 4 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనల వెల్లువ.
తెలంగాణ పక్క. ఇక ఏ దేవుడు కూడా తెలంగాణను ఆపలేడని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే నొక్కి వక్కాణించారు. విభజన సమయంలో విద్వేషాలొద్దని కోరారాయన. తెలంగాణ ప్రకటన కోసం ఎంతో కష్టపడిన వాళ్లం, దాన్ని అమలు చేయించుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారాయన. ప్రకటన తెచ్చుకోవటానికి ఇంత శ్రమ పడ్డ వాళ్ళకి మాకు ఆ ప్రకటనను అమలు చేయించుకోవటం ఏమంత కష్టమైన పని కాదు. మేము చేసుకుంటాం, మా తెలంగాణ మేము తెచ్చుకుంటామని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. 6 తారీఖు నాడు ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుడు, 3 తరాలకు వారధిగా నిలిచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం. వారి జన్మదిన వేడుకలను తెలంగాణ వ్యాపితంగా 6 తారీఖు నాడు వారి జన్మదిన వేడుకలను వాడవాడన జరుపుకోవాలని మేము కోరుతున్నాం. లగడపాటి కోసం సన్యాసి డ్రెస్ తయారంటూ బెజవాడలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చేసింది, ఇక రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆదేశాలతోనే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందని ఆరోపించారు ఈటెల. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను అరికట్టడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని టీ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీమాంధ్ర ఉద్యమం వెనుక సీఎం ప్రోద్బలం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి అన్ని ప్రధాన పార్టీలే కారణమని ఆరోపించారు లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. తాజా పరిస్థితికి కారణాలు, జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 10న హైదరాబాద్లో విద్యార్థులు, మేధావులు, ఎన్జీఓలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు జేపీ. ఈ మాసం 10వ తేదీన హైదరాబాద్ నగరంలో ఈ రాయలసీమ, కోస్తాంధ్రలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని, ప్రభుత్వోద్యోగుల సంఘాల ఎన్జీఓల నాయకుల్ని, వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావుల్ని, పాత్రికేయుల్ని, ఇది పార్టీల రచ్చగా చేయకుండా వారితో ముందు ఒక రౌండ్ టేబుల్ ప్రారంభ సమావేశం జరుగుతుంది హైదరాబాద్లో. బిల్లు పెట్టకముందే లొల్లి మొదలైంది. విభజన ఖాయం, సోదరభావంతో విడిపోదామంటున్న తెలంగాణ వాదుల విజ్ఞప్తి సీమాంధ్ర సెగను శాంతింపజేస్తుందా? హైదరాబాద్ పై సీమాంధ్రుల డిమాండ్ కు కేంద్రం ప్రత్యామ్నాయం చూపిస్తుందా? చిరంజీవి కనబడడం లేదంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసిన పోస్టర్ కలకలం రేపింది. మీ తల్లి తెలుగు తల్లి 2గా చీలి బెంగ పెట్టుకుందని, వెంటనే చిరంజీవి ఎక్కడున్నా తిరిగి రావాలంటూ మిస్సింగ్ పోస్టర్ వెలిసింది. చిరంజీవితో సహా సీమాంధ్ర నేతలంతా వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు సమైక్యవాదులు. జాతీయ నేతల విగ్రహాలపై సీమాంధ్రలో జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ మంత్రి దానం నాగేందర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన దానం సీమాంధ్రులకు కళ్లు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ప్రత్యేకంగా ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసేటువంటి ముఖ్య ఉద్దేశం, మరి రాజీవ్ గాంధీ గారి దేశ సమైక్యత కొరకు, సమగ్రత కొరకు ఆయన ప్రాణాలు త్యాగం చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశాన్ని మరి చిన్నాభిన్నం కాకుండా కాపాడడంలో ఆమె ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి దేశ ప్రధానమంత్రిగా మరి మన 20 ఆర్థిక సూత్రాలు కానివ్వండి, అదేవిధంగా గరీబీ హఠావో నినాదం ఇచ్చి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక రంగాన్ని తీసుకొచ్చి దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకుపోవడానికి కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు. అలాంటి నాయకుడి విగ్రహాలు ఈరోజు ధ్వంసం చేస్తున్నటువంటి వారు మరి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరైతే ఈరోజు సాంకేతిక రంగంలో పనిచేస్తున్నటువంటి వారు రాజీవ్ గాంధీ గారిని ఎప్పుడు మరవలేనటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో వీధి దీపాలు కానీ, ప్రతి ఇంట్లో కమ్యూనికేషన్ కానీ అది కల్పించినటువంటి ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కింది. ఈరోజు మన చరిత్ర ఉన్నంత కాలం, సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు మరి చిరంజీవిగా ఉంటారు. వారు చిరస్మరణై ఉంటారు కాబట్టి, అమరులుగా ఉంటారు కాబట్టి
వారి కుటుంబానికి మరి ఏదే బాధ కలిగే విధంగా సోనియా గాంధీ గారు మనోవేదనకు గురే విధంగా చేసినటువంటి దానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఇప్పటికైనా మరి సీమాంధ్రలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకోవాలి. రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ప్రజల శ్రేయస్సు కొరకు వారు త్యాగాలు చేసినటువంటి ఏకైక కుటుంబం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీ గారి కుటుంబం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.